హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెకీ టాక్స్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే మాడ్యూల్స్ గురించి పైథాన్లో నేను చెప్తున్నాను. సో మాడ్యూల్స్ ఇక్కడ ఎందుకు వాడతాం అసలు మాడ్యూల్స్? ఎందుకు? ఏ ఏ సినారియోలో వాడతాం? సో ఎప్పుడైతే మనము హ్యూజ్ కోడ్ రాయాలి, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒకే పైథాన్ ఫైల్లో మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్‌గా ఉంటది. సో పైథాన్ ఫైల్స్ ఒకే ఫైల్లో థౌజండ్స్ ఆఫ్ లైన్స్ మెయింటైన్ చేయాలంటే డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఇది చాలా కష్టం అన్నమాట. కష్టం అంటే థౌజండ్స్ రాయొచ్చు, లాక్స్ రాయొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము మాడ్యూల్స్ గా సెగ్రిగేట్ చేసుకుంటాము. మాడ్యూల్స్ గా సెగ్రిగేట్ చేసుకుంటాము. ఇప్పుడు ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ కి రిలేటెడ్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. యాడ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడెడ్ బై, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ నేనేం చేస్తా, నేను ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. క్యాలిక్యులేటర్ డాట్ పైథాన్ ఫైల్ అని క్రియేట్ చేస్తా. ఆ పైథాన్ ఫైల్ నేను నాకు ఎక్కడ అవసరమైతే ఆ ఫంక్షన్స్ అక్కడ యూజ్ చేసుకుంటా. చూడండి, ఇక్కడ క్యాలిక్యులేటర్ లో ఉన్న పైథాన్ ఫైల్లో సంబంధించిన ఫంక్షన్స్ అన్ని వేరే పైథాన్ ఫైల్ యూజ్ చేసుకోవచ్చు. ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను ఒకసారి కోడింగ్ లోకి వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. వెన్ వి రైట్ thousands of lines code in one file, it is difficult to maintain. ఇది ఇష్యూ అనమాట. యాక్చువల్ గా వెన్ వి రైట్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ ఇన్ వన్ ఫైల్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్. సో మనకు మెయింటైన్ చేయడం డిఫికల్ట్. సో మనం ఏం చేస్తాం? సో మాడ్యూల్ ఈజ్ ఏ ఫైల్ containing Python code that defines functions, classes, variables. ఇక్కడ ఏంటంటే మాడ్యూల్స్ లో ఏముంటాయి? ఒక మాడ్యూల్ లో ఏముంటది? మాడ్యూల్ ఈజ్ ఏ ఫైల్. చూడండి, ఇక్కడ మాడ్యూల్ ఈజ్ ఏ ఫైల్ దట్ కంటైన్స్ పైథాన్ కోడ్. మాడ్యూల్ లో ఏముంటది? పైథాన్ కోడ్ ఉంటది. ఆ పైథాన్ కోడ్ లో ఏం రాయొచ్చు? మనము ఫంక్షన్స్ రాసుకోవచ్చు, ఫంక్షన్స్ డిఫైన్ చేయొచ్చు, క్లాసెస్ డిఫైన్ చేయొచ్చు, వేరియబుల్స్ డిఫైన్ చేయొచ్చు. మనకు బేసిక్ గా ఆ, మనకు కస్టమ్ ఫంక్షన్, ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఉంటది. కస్టమ్ మాడ్యూల్, ప్రీ డిఫైన్డ్. సో 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈచ్ వన్ గురించి నేను చెప్తా, విత్ ఎగ్జాంపుల్ తో సహా చెప్తా నేను. కస్టమ్ మాడ్యూల్ అంటే ఏంది? మనము ఒక మాడ్యూల్ క్రియేట్ చేయాలి. మాడ్యూల్ అంటే ఏంది? ఒక ఫైల్, పైథాన్ ఫైల్. నేను ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా, క్యాలిక్యులేటర్ డాట్ పై అని పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. నేను ఈ పైథాన్ ఫైల్లో, ఈ క్యాలిక్యులేటర్ డాట్ అనే పైథాన్ ఫైల్లో నేను ఒక పీస్ ఆఫ్ కోడ్ రాస్తా. ఏం రాస్తా? నేను యాడ్ అనే ఫంక్షన్ రాస్తా. ఇక్కడ సబ్స్ట్రాక్ట్ అనే ఫంక్షన్ రాస్తా. మల్టిప్లై అనే ఫంక్షన్ రాస్తా. ఇక్కడ ఉన్నటివి నాది రెగ్యులర్ క్లాస్ అన్నమాట. నాది మెయిన్ క్లాస్ ఒకటి ఉంది, నేను మెయిన్ డాట్ పైథాన్ అనే ఒక ఫైల్ ఉంది. మెయిన్ డాట్ అనే పైథాన్ ఫైల్లో నేనేం చేస్తా? నేను ఇక్కడ ఈ క్యాలిక్యులేటర్ డాట్ పైథాన్ ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్ ని ఇక్కడ యూజ్ చేసుకోవాలా అనుకుంటా. ఈ యాడ్ అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ కింద వాడతా. చూడండి, ఇక్కడ కింద యూజ్ చేసుకోవాలా అనుకుంటా. యూజ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? అప్పుడు మనము ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనము జస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్. ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్.
ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్ ని వాడిన తర్వాత నేను ఈ యాడ్ అనే ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేస్తాం క్యాలిక్యులేటర్ లో? ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ కామ వై, సమ్ ఆఫ్ టూ నెంబర్స్, సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇది ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను నేను ఇక్కడ. ఇది ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ ఉంది. ఇక్కడ ఎక్కడుంది అది? ఈ క్యాలిక్యులేటర్ డాట్ పైథాన్ ఫైల్లో ఇక్కడ ఒక ఫంక్షన్ రాసా. ఇక్కడ ఒక ఫంక్షన్ రాసా. ఇక్కడ ఫంక్షన్ రాసా. నేను యాడ్కి ఒక ఫంక్షన్ రాసా. సబ్ సబ్స్ట్రాక్షన్ కి ఒక ఫంక్షన్ రాసా. సబ్స్ట్రాక్షన్ కి ఏం రాస్తాం? ఎక్స్ మైనస్ వై. మల్టిప్లైకి ఏమని రాస్తాం? మల్టిప్లైకి ఎక్స్ కామ వై రిటర్న్ ఎక్స్ ఇంటూ వై. డివైడ్ చేయడానికి ఎక్స్ కామ వై, డివైడ్ చేయాలంటే రిటర్న్ ఎక్స్ బై వై. ఇలా రాసామన్నమాట. సో ఇక్కడ మనకు 4 ఫంక్షన్స్ రాసాము. 4 ఫంక్షన్స్ రాసాము. ఇక్కడ చూడండి 4 ఫంక్షన్స్ రాసాము. ఈ 4 ఫంక్షన్స్ మనం ఇప్పుడు మనకి ఇప్పుడు దీంట్లో అడిషన్ కావాలి. అడిషన్ యాడ్ ఫంక్షన్ కావాలి. యాడ్ ఫంక్షన్ వాడుకోవాలి. ఎలా వాడుకుంటాం? సో మనం ఇక్కడ ఇక్కడ మెయింటైన్ చేయం కోడ్. ఇంకా ఇక్కడ మెయింటైన్ చేయం. ఎందుకు? థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఒకే మెయిన్ ఫైల్లో క్రియేట్ చేస్తే అది మెయింటైన్ చేయాలన్నా రీడబిలిటీ అన్నా కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఒకే ఫైల్‌లో అంటే డిఫికల్ట్‌గా ఉంటది. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఇవన్నీ మనకు క్యాలిక్యులేటర్‌కి సంబంధించినవి. క్యాలిక్యులేషన్స్ కోసం వాడతాం. ఈ రెస్పెక్టివ్ ఫంక్షన్స్ అన్ని ఒక ఫైల్‌లో పెట్టాము. దీన్ని ఇప్పుడు యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ ఫంక్షన్స్‌లోకొచ్చి ఇంపోర్ట్, ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్, ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ఫైల్ నేమ్, ఫైల్ నేమ్ ఇస్తే ఇంపోర్ట్ ఫైల్ నేమ్. ఇప్పుడు నేను దాన్ని వాడుకోవాలనుకుంటా. ప్రింట్ ఆఫ్, ప్రింట్ ఆఫ్ ఎలా వాడతాం నేను చూపిస్తే ఇప్పుడు. క్యాలిక్యులేటర్ డాట్ క్యాలిక్యులేటర్ లో ఇక్కడ ఫంక్షన్ అని ఇవ్వచ్చు, వేరియబుల్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఫంక్షన్ వాడుకోవాలా అనుకుంటాం. ఫంక్షన్ ఏడిడి యాడ్ ఆఫ్, మనం ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, ఇక్కడికి ఇన్పుట్స్ పాస్ చేయాలి. ఇన్పుట్ ఏంది? 100, 40 అనుకోండి. అవుట్పుట్ ఏం రావాలి అప్పుడు? ఇక్కడ అవుట్పుట్ ఏం రావాలి? 100 + 40 140. ఏమైతుంది ఇప్పుడు? క్యాలిక్యులేటర్ అంటే ఈ పైథాన్ ఫైల్కి వెళ్తుంది. డాట్ యాడ్ అనేది ఫంక్షన్. చూడండి ఫంక్షన్. చూడండి ఇప్పుడు నీ క్లారిటీగా నేను చూపిస్తాను. నేను పెయింట్ ఓపెన్ చేస్తున్నా. చూడండి ఇది వచ్చేసి ఫైల్, ఇది ఫైల్, ఇది ఫంక్షన్, ఇది ఫంక్షన్, ఇది ఇంపోర్ట్, ఇంపోర్ట్, ఇది ఫంక్షన్, సారీ అది ఫైల్ నేమ్, ఇది క్యాలిక్యులేటర్. ఇప్పుడు నేను నీట్గా రాసి చూపిస్తాను. నేను క్లియర్గా అర్థమవుతాను. నేను మొత్తం రాస్తాను. నేను క్యాలిక్యులేటర్ అనేది ఏంటి? ఫైల్ నేమ్. క్యాలిక్యులేటర్ అనేది ఏంటి? ఫైల్ నేమ్. అదొక మాడ్యూల్ ఫైల్ నేమ్, పైథాన్ ఫైల్ నేమ్. యాడ్ అనేది ఏంది? ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ నేమ్. మెయిన్ అనేది ఏంటి? మెయిన్ డాట్ పై అనేది ఏంది? ఫైల్ నేమ్, పైథాన్ ఫైల్ నేమ్. క్యాలిక్యులేటర్ అనేది ఏంది? మాడ్యూల్, మాడ్యూల్ యొక్క ఫైల్ నేమ్, మాడ్యూల్ ఫైల్ నేమ్. ఇదేంటి? ఇక్కడ ఇక్కడ మనం మాడ్యూల్ లాగా అనుకుంటున్నాం. ఇక్కడ ఏంది? ఈ ఫైల్ నేమ్ మనం ఇస్తాం ఇక్కడ ఎగ్జాక్ట్ గా. ఇది బాగా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే కస్టమ్‌వి మనకి ఎప్పుడైతే రాసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ నుంచి ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తాం. ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తే ఇది అక్కడ కాల్ అవుతది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా ఇదేంటిది? ఫైల్ నేమ్ డాట్ ఫైల్ నేమ్, ఫైల్ నేమ్. యాడ్ అనేది ఫంక్షన్,
ఫంక్షన్ ఫంక్షన్ కాలింగ్. ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ దాంట్లో ఏంది, ఈ ఫైల్ నేమ్ ఉంది కదా, ఈ ఫైల్ నేమ్ ఈ ఫైల్ నేమ్ లో మనం ఎగ్జిక్యూట్ చేస్తే కోడ్ ఫస్ట్ లైన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, ఇక్కడ ఇంపోర్ట్స్ లో ఉన్న మాడ్యూల్ కి వెళ్తుంది. క్యాలిక్యులేటర్ డాట్ పైథాన్ అనే మాడ్యూల్ కి వెళ్తుంది. ఈ మాడ్యూల్ యొక్క ఫైల్ నేమ్. దాని తర్వాత ఇక్కడ మాడ్యూల్ సేమ్ ఇది, దీన్ని ఇక్కడ వాడుకుంటాం మనం. అది ఫైల్ నేమ్, మాడ్యూల్ నేమ్, ఫైల్ నేమ్. డాట్ ఫంక్షన్ అంటే ఈ ఫైల్లో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. చూడండి, ఈ ఫైల్లో ఉన్న ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంది, యాడ్ ఎక్స్ కామా వై. ఎక్స్ కామా వై ఉంది. ఎక్స్ కామా వై అంటే టూ వేరియబుల్స్ పాస్ చేయమని చెప్తుంది. దీన్ని పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. లోపల పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ 100 గా తీసుకుంటుంది, వై 40ను వైగా తీసుకొని ఇక్కడ అడిషన్ అయ్యి రిటర్న్ చేస్తుంది, వాల్యూ రిటర్న్ చేస్తుంది. అది ఇది కస్టమ్ మాడ్యూల్. నేను అది కోడింగ్ రాసి చూపిస్తాను. నేను కస్టమ్ మాడ్యూల్. ఇప్పుడు నేను కోడింగ్ లోకి వెళ్తాను. సింపుల్ అండి, ఇది సింపుల్. కోడింగ్కి వెళ్ళి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, నేను పెద్దగా ఓపెన్ చేస్తా, ఇది లేకుంటే కొంచెం అర్థం అవ్వకపోవచ్చు. నేను ఫస్ట్ చూడండి, ఇక్కడ పైథాన్ ప్రాజెక్ట్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. మాడ్యూల్ అనేది ఒకటి నేను ఫోల్డర్ క్రియేట్ చేసా. ఫోల్డర్ లో ఫస్ట్ నేను చేస్తా ఒక పైథాన్ ఫైల్ క్యాలిక్యులేటర్ అనే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ అయింది. పైథాన్ ఫైల్ కావాలంటే ఇప్పుడు నేను ఈ పాత్కి వెళ్ళి చూపిస్తా ఎక్కడ క్రియేట్ అయిందో. అది ఫైల్ పాత్, సారీ, ఎక్స్ప్లోరర్. చూడండి, ఇది విండోస్ మిషన్ లో బిగ్ డేటా పైథాన్ ప్రాజెక్ట్స్ మాడ్యూల్ అనే దాంట్లో ఒక క్యాలిక్యులేటర్ అనేది పైథాన్. ఇక్కడ ఒక మాడ్యూల్ రాసుకుంటాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం కొత్తది ఒకటి మెయిన్ డాట్. చూడండి, ఇక్కడ క్యాలిక్యులేటర్ లో ఏంది, క్యాలిక్యులేటర్ సంబంధించిన ఫంక్షన్స్ రాసుకుంటాము. కింద పైన ఉన్న క్యాలిక్యులేటర్ లో ఉన్న ఫంక్షన్స్ ని కింద కాల్ చేస్తాము. 2 క్రియేట్ చేసా కదా ఇక్కడ, అవి ఇక్కడ చూడండి. అక్కడ క్రియేట్ చేసినా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఫస్ట్ క్యాలిక్యులేటర్ లో నేనేం చేస్తా, డెఫ్ యాడ్ ఎక్స్ కామా వై. ఇక్కడ ఏం చేస్తా, రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. చూడండి, ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ వై అడిషన్ కి రాసుకున్నా. ఇప్పుడు నేను సబ్స్ట్రాక్షన్ కి రాసుకుంటా. డెఫ్ సబ్స్ట్రాక్షన్ ఎక్స్ కామా వై. ఇక నేను ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నా. రిటర్న్ ఎక్స్ మైనస్ వై రాసుకుంటాను. ఇక్కడ డెఫ్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లై అన్నప్పుడు ఎక్స్ కామా వై రిటర్న్ ఎక్స్ ఇంటూ వై మల్టిప్లై. ఇక్కడ డెఫ్ డివైడెడ్ బై. సో ఇక్కడ ఏం రాసుకుంటా, ఎక్స్ కామా వై రిటర్న్ ఎక్స్ డివైడ్ బై వై. ఇది ఇక్కడ రాసుకున్నా. ఇక్కడ నేనేం రాసుకున్నా, ఇక్కడ నేను ఫంక్షన్స్ రాసుకున్నా. 4 ఫంక్షన్స్ రాసుకున్నా. ఈ 4 ఫంక్షన్స్ నేను ఏం చేస్తానంటే, ఈ పైథాన్ డాట్ ఉంది కదా, ఈ దీంట్లో వాడుకుంటా. క్యాలిక్యులేటర్లో ఏమున్నాయి, క్యాలిక్యులేటర్లో 4 ఫంక్షన్స్ ఉన్నాయి. మెయిన్లో నేనేం చేస్తా, మెయిన్లో వాటిని వాడుకుంటా. ఎలా యూజ్ చేసుకుంటా నేను ఇక్కడ, ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలి. క్యాలిక్యులేటర్లో ఉన్న ఫంక్షన్స్ మనకు కావాలంటే మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్. చూడండి, ఇందాక నేను టైప్ చేసేటప్పుడు ఏమని వచ్చింది, క్యాలిక్యులేటర్. చూడు, మాడ్యూల్ నేమ్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ పైథాన్ ఫైల్ ఇక్కడ ఉంది. క్యాలిక్యులేటర్ అనేది ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు ఇంపోర్ట్ అయిన తర్వాత నేను వాటిని ఇప్పుడు మనతోటి a ఈక్వల్స్ టు 100 అనే వాల్యూ ఉంది, b ఈక్వల్స్ టు 40 అనే వాల్యూ. మన దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి. నేను ఏమనుకుంటున్నా, సమ్ చేయాలా అనుకుంటా, డివైడెడ్ బై చేయాలా, మల్టిప్లై చేయాలా, సబ్స్ట్రాక్ట్ చేయాలా. ఇవన్నీ ఆపరేషన్స్ నేను ఇక్కడ ఫంక్షన్స్ రాసుకోను. దాని బదులు క్యాలిక్యులేటర్ అనే దాంట్లో ఫంక్షన్స్ రాసుకొని ఆ ఫంక్షన్స్ ఇక్కడ యూస్ చేసుకుంటా.
ఇక్కడ లాజిక్ ఇక్కడ రిప్లై చేసా. సేమ్ వాటిని ఇక్కడ నేను యూజ్ చేసుకుంటా. యూజ్ చేసుకున్నప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ క్యాలిక్యులేటర్ డాట్ మాడ్యూల్ డాట్ చూడండి ఇక్కడ కనిపించాయి. నేను ఇది వరకు వేరే క్యాలిక్యులేటర్ లో ఇక్కడ ఫంక్షన్స్ క్రియేట్ చేసా. యాడ్ చూడండి, ఇదే మనకి హింట్ ఇస్తుంది. ఎక్స్ కామా వై మెన్షన్ చేయండి అని. మనం కామా బి ఏ కామా బి ప్రింట్ ఆఫ్ సరే. ఇప్పుడు ఇది పెట్టా కదా, దాంట్లో ఉన్నట్టు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నామో లేదో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను చూడండి 140. నేను ఇక్కడ ఎక్కడైనా లాజిక్ రాశానా? లాజిక్ రాయలేదు. మనకు ఇక్కడ 2 లైన్స్ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి కోడ్ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే రెస్పెక్టివ్ డేటా తీసుకొని ఒక మాడ్యూల్ క్రియేట్ చేసి ఒక మాడ్యూల్లో పెట్టుకుంటాము. ఇప్పుడు క్యాలిక్యులేటర్ రిలేటెడ్ ఒక దాంట్లో పెట్టుకుంటాము. పాండాస్ రిలేటెడ్ ఒక కోడ్ పెట్టుకుంటాము. స్పార్క్ దాంట్లో ఒక దాంట్లో పెట్టుకుంటాము. లేదు బూటోత్రో ఉంది, ఏడబ్ల్యూఎస్ తో కనెక్ట్ అవ్వాలి, బూటో3 అనే లైబ్రరీ ఉంది, దానికి సంబంధించిన కోడ్ ఒక దగ్గర పెట్టుకుంటాము. సో అప్పుడు సెగ్రిగేట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏది కాల్లో వాటిని యూటిలైజ్ చేసుకుంటాము. జనరల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, జనరల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం అన్ని ఒక దాంట్లో పెట్టుకొని అక్కడి నుంచి జస్ట్ కాల్ చేసుకుంటాము. సో నెక్స్ట్ నేను యాడ్ వాడుకున్నా. ప్రింట్ ఆఫ్ క్యాలిక్యులేటర్ డాట్ సబ్స్ట్రాక్ట్ ఏ కామా బి ఎగ్జిక్యూట్ చేస్తా నేను. చూడండి 100 ప్లస్ 40 140, 100 మైనస్ 40 60. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ క్యాలిక్యులేటర్ డాట్ మల్టిప్లై ఏ కామా బి ప్రింట్ ఆఫ్ క్యాలిక్యులేటర్ డాట్ డివైడ్ ఏ కామా బి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో. అడిషన్ కి 140 వచ్చింది, 140కి 60 ఎందుకు వచ్చింది? 100 మైనస్ 40 60, 100 ఇంటూ 40 4000, 100/40 2.5. చూడు కరెక్ట్ వాల్యూస్ వచ్చాయి. ఇది ఒక పద్ధతి. సో మనము ఇంత పెద్దగా ఉంది క్యాలిక్యులేటర్ మాడ్యూల్ నేమ్, మనం జస్ట్ సింపుల్ గా రాసుకోవాలనుకుంటే ఏం రాసుకుంటాం? యాజ్ యాజ్ అని పెడతాము. యాజ్ అని పెట్టి సిఏఎల్సి అని పెడతాం. సిఏఎల్సిని పెట్టి ఇది రెఫరెన్స్ నేమ్, ఇది రెఫరెన్స్ అలియాస్ నేమ్. ఇది అలియాస్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. చూడండి, అలియాస్ నేమ్ అయినా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మాడ్యూల్ నేమ్ పెద్దగా ఉన్నప్పుడు మనం చిన్నగా మనం రాసుకోవాలన్నప్పుడు మనం జస్ట్ అలియాస్ నేమ్స్ మెన్షన్ చేసి మనం రాసుకోవచ్చు. సిఏఎల్సినే కాదు, డైరెక్ట్ సి అనే పెట్టుకోవచ్చు. సి డాట్ సి డాట్ సి డాట్ సి డాట్ చూడండి ఎంత చిన్నగా అయిపోయింది. చూడండి, క్యాలిక్యులేటర్ అనే బదులు సి అని పెట్టుకుంటాం. మనకు అర్థమయ్యేలాగే మనం పెట్టుకుంటాం. మీనింగ్ఫుల్ నేమే పెట్టుకుంటాం మనం యాక్చువల్ గా. సో మనము ఇక్కడున్న ఫంక్షన్స్ అన్ని మనం మెయిన్ లోకి వచ్చి యూటిలైజ్ చేసుకుంటున్నాము. అందుకే రియల్ టైం ప్రాజెక్ట్స్ లో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్ ఏంటంటే డిఫరెంట్ ఫైల్స్ క్రియేట్ చేస్తాము. డిఫరెంట్ ఫైల్స్ క్రియేట్ చేసి ఈచ్ ఫైల్లో మనకు రెస్పెక్టివ్ ఫంక్షన్స్ పెట్టుకుంటాము. అవి మనం ఏ ఫంక్షన్ లో ఏ ఫైల్లో కావాలంటే ఆ ఫైల్లో మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏ ఫైల్లో కావాలంటే ఆ ఫైల్లో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనం ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. క్యాలిక్యులేటర్ అయితే ఇలా పెట్టుకుంటాము ఈ డేటా అంతా అని. ఇలా మనం కస్టమ్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తాము, కస్టమ్ రాసుకుంటాము. మనకేందంటే ఇప్పుడు క్యాలిక్యులేటర్ సంబంధించినది, క్యాలిక్యులేటర్ అనేది ఆల్రెడీ కొంతమంది డెవలప్ చేసి మాడ్యూల్స్ లో పెట్టారు. ఆ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్ ఉంటది. మ్యాథ్ డాట్ స్క్వేర్ అని ఒకటి ఉంటది. సో ఫంక్షన్స్ కూడా వాడుకోవచ్చు. అవి ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఇది కస్టమ్ డిఫైన్ కస్టమ్ మాడ్యూల్స్. అవి కస్టమ్ మాడ్యూల్ ప్రీ డిఫైన్డ్. నెక్స్ట్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి వేటికంటే కస్టమ్ మాడ్యూల్స్ కి. కస్టమ్ మాడ్యూల్స్ కి ఇది ఎగ్జాంపుల్. మనకు నెక్స్ట్ వచ్చేసి
కస్టమ్ మాడ్యూల్ అయిపోయింది కదా! ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్. ప్రీ డిఫైన్డ్ ఎందుకంటే పైథాన్ వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్రొవైడ్ చేశారు ప్రీ డిఫైన్డ్. మనం ఆ మాడ్యూల్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనం ఈజీగా. సో, సపోజ్ ఇప్పుడు ఇక్కడ టైమ్ కనుక్కోవాలి. టైమ్ కనుక్కోవాలన్నప్పుడు డేట్ టైమ్ అనేది ఒక మాడ్యూల్ ఉంది. మ్యాథమెటికల్ మీద ఆపరేషన్స్ చేయాలనుకున్నాను. ఎంఏటీహెచ్ అని ఒక మాడ్యూల్ ఉంది. సపోజ్ ఎఫ్‌టిపి సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. పారామికో, నంపై అని ఒకటుంది. పాండాస్ అనేది ఒకటుంది. ఇంకా పైస్పార్క్ ఒకటుంది. ఇలా మాడ్యూల్స్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవన్నీ ఇవి జస్ట్ నేను చెప్తాను నాకు గుర్తున్నటివి. రిమైనింగ్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వాలి. ఒక్కోటి వాడుకోవచ్చు మాడ్యూల్. సో, ఇట్లా చాలా ఉన్నాయి. దీనివల్ల ఎక్కువ పాపులర్ ఎందుకంటే ప్రీ డిఫైన్డ్ అవైలబుల్ ఉంటే మనము షార్ట్ కోడ్ తోటి మనం వాడుకోవచ్చు. జస్ట్ ఇవి ఇంపోర్ట్ చేసుకోవడం, దాన్ని వాడుకోవడం అంతే. నేను ఒకటేందంటే ఒక డేట్ టైమ్‌కైతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఎలా యూజ్ చేసుకోవచ్చనేది నేను. డేట్ టైమ్ అనేది ఎలా వాడుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడికొస్తున్నా. ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తా. ప్రీ డిఫైన్డ్ ఎగ్జాంపుల్ 1 చూడండి ఇక్కడ ప్రీ డిఫైన్డ్‌కి ఒక ఫైల్ క్రియేట్ చేశా. ఇప్పుడు రెగ్యులర్‌గా మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ డేట్ టైమ్. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ డేట్ టైమ్. ఇంపోర్ట్ డేట్ టైమ్. ఇంపోర్ట్ డేట్ టైమ్ అన్నప్పుడు ఏంది? డేట్ టైమ్‌లో ఉన్న మనం ఫంక్షన్స్ అన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. యుటిలైజ్ చేసుకోవచ్చు. చూడండి ఇంకొకటి ఒక మాడ్యూల్‌లో ఏమేమి ఉంటాయి? ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఇంకా వేరియబుల్స్ కూడా ఉంటాయి. వేరియబుల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ స్టాంప్. ఇప్పుడు కరెక్ట్ టైమ్ ఎంత? కరెంట్ టైమ్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేశా. వేరియబుల్ క్రియేట్ చేసి డేట్ టైమ్ అనేది ఏంటి? ఇక డేట్ టైమ్ అనేది ఏంటి? ఫైల్. ఫైల్. డేట్ టైమ్ అనేది ఏంటి? ఫైల్. డేట్ టైమ్. డేట్ టైమ్‌లో క్లాస్ ఉంది మరి. క్లాస్. క్లాస్‌లో ఫంక్షన్. చూడండి. మనము ఇక్కడ మనము క్లాస్ ఇప్పుడు ఒక ఫైల్‌లో మనము క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈచ్ క్లాస్‌లో మల్టిపుల్ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ టైమ్ ఎంత ప్రింట్ చేస్తా నేను. చూడండి ఇప్పుడు టైం వచ్చేసింది ఇక్కడ. 2024-9/01 సో, పర్ఫెక్ట్ టైమ్ స్టాంప్ కూడా వచ్చింది. 11/7/57 ఇక్కడ చూడండి. కరెక్ట్‌గా సేమ్ టైమ్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ కొడతా. చూడండి 11:11 సెకండ్స్. సో, ఎగ్జాక్ట్ టైమ్ వచ్చేసింది ఇక్కడ. ఇది మనం కావాలంటే ఇట్లా చాలా మనకు మాడ్యూల్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో పైథాన్‌లో. దీనివల్ల కూడా కొంచెం పాపులర్. ఎందుకంటే ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తే మనం జస్ట్ తెలుసుకోవడం, మనం యుటిలైజ్ చేసుకోవడం అంతే ఇంకా. సో, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ప్లాట్‌ఫార్మ్ అనేది ఒకటుంది. ప్లాట్‌ఫార్మ్, ప్లాట్‌ఫార్మ్, ప్లాట్‌ఫార్మ్‌లో ఏం రాసుకోవచ్చు మనం జస్ట్ ప్రింట్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ డాట్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ కొడతా. ఇక సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తది చూడండి. విండోస్. ఈ ప్లాట్‌ఫార్మ్ సిస్టమ్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. ఇది జస్ట్ ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏందంటే మల్టిపుల్ ఇంపోర్ట్స్ చేసుకుంటా అంట. మల్టిపుల్ ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు ఎక్కడంటే అక్కడ రాయకూడదు అది యాక్చువల్‌గా. ఒకేసారి మనము స్టాండర్డ్స్ వచ్చేసి పైన ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇంపోర్ట్స్ తోటి స్టార్ట్ అవుతాయి. ఏవైనా కూడా ఫస్ట్ ఇంపోర్ట్స్ తోటే స్టార్ట్ చేస్తాం యాక్చువల్‌గా. చూడండి కింద మనం కోడ్ యుటిలైజ్ చేసుకున్నాం. ఇది ప్రీ డిఫైన్డ్ కస్టమ్ డిఫైన్డ్ 2 ఉంటాయి. సో, 2ను కవర్ అయిపోయినాయి ఇంకా. సో, ఫ్రెండ్స్ నేను ప్రతిదీ మిస్ అవ్వకోకుండా నేను అన్నీ కవర్ చేయాలని చెప్తున్నాను. మీకు ఒకసారి క్లాస్ చెప్పే ముందు నేను రీచెక్ చేసుకుంటున్నాను. టాపిక్ ఏమైనా మిస్ అవుతుందా? ఏమైనా ఎగ్జాంపుల్స్ మిస్ అవుతున్నాయని. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా హెల్ప్ అవుతదది. సో, నేను ఇంకా చాలా వీడియోస్ పెడతాను. నెక్స్ట్ డేటా సైన్స్ కూడా ఉంటాయి. పైథాన్ అయిపోతే డేటా సైన్స్ ఇవన్నీ కవర్ చేస్తాను నేను. సో, ఎవరైనా మిస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.